ఈ వీడియోలో మనం జియో ఎయిర్ ఫైబర్ ఇంకా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ కి మధ్య గల తేడాలు ఏమిటి, ఏ ప్లాన్స్ ఉన్నాయి, ఈ రెండిట్లో ఏ ప్లాన్ తీసుకుంటే మనకి బెనిఫిషియల్ గా ఉంటుంది, ఇంకా దీంట్లో ఎన్ని ఓటీటీ యాప్స్ వస్తున్నాయి, ఇంకా లైవ్ టీవీ ఛానల్స్ ఏమేమి ఉన్నాయని ప్రతి డిఫరెన్స్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిలింగ్ గా తెలుసుకుందాము. సో మీరు కనుక జియో ఎయిర్ ఫైబర్ లేదా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ మధ్యలో ఏది తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటే ఈ వీడియో మీకోసమే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్విట్టర్. ఇక్కడ చూడొచ్చు, నేను జియో ఎయిర్ ఫైబర్ యొక్క వెబ్సైట్ ఇంకా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ యొక్క వెబ్సైట్ ని రెండింటిని ఓపెన్ చేసి పెట్టాను. మనం దీని మధ్యలో ఉన్న డిఫరెన్స్ తెలుసుకుందాము. ముందుగా జియో ఎయిర్ ఫైబర్ లో ఇక్కడ ప్లాన్స్ చూసినట్లయితే స్టార్టింగ్ ప్లాన్ వచ్చేసి మనకి 599 రూపీస్ ఉంది. ఈ 599 రూపీస్ మీద మనకి అడిషనల్ గా 18% GST అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే 6 to 12 months ప్లాన్స్ అవైలబుల్ ఫర్ న్యూ కస్టమర్స్ అని ఉంది. ఇలా ఏం లేదండి, మీరు 3 months ప్లాన్ కూడా తీసుకోవచ్చు, కానీ మినిమం 3 months ప్లాన్ అనేది ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ 599 రూపీస్ ప్లాన్ తీసుకుంటే మీకు 30 MBPS స్పీడ్ తో వస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి, పర్ మంత్ ఇక్కడ 1000 GB డేటా వరకే క్యాపింగ్ ఇచ్చున్నారు. అంటే ఒక నెలలో 1000 GB మీరు హై స్పీడ్ డేటాని వాడచ్చు అన్నమాట. ఈ 1000 GB వాడే వరకు మీకు ఎంత స్పీడ్లో వస్తుందంటే 30 MBPS స్పీడ్తో 1000 GB వరకు మీరు ఒక నెలలోపు వాడచ్చు. ఈ 1000 GB మీరు నెలలోపు వాడేసారే అనుకోండి, దాని తర్వాత దీని స్పీడ్ వచ్చేసి 30 MBPS ఉండదు, దీనికంటే తగ్గిపోయి 64 kbps అయిపోతున్నాను అనమాట. ఇంకా దీంట్లో ఓటీటీ యాప్స్ ఏమేమి వస్తాయో అది కూడా చూద్దాము. ఇక్కడ వ్యూ ఆల్ డీటెయిల్స్ మీద నేను క్లిక్ చేశానంటే ఇక్కడ చూడొచ్చు, మనకి ఓటీటీ యాప్స్ వచ్చేసి డిజ్నీ ప్లస్ హాట్స్టార్, జీ5, సోనీ లివ్, సన్ నెక్స్ట్, హోయిచై, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, షిమారుమి, ఆల్ట్ బాలాజీ, ఈరోస్ నౌ, జీ సినిమా ప్రీమియం వస్తుంది. ఇంకా ఈటీవీ, విన్ అనేది ఈ ఇన్ని ఓటీటీ యాప్స్ అయితే మనకి వస్తున్నాయన్నమాట. ఇంకా దీంతో పాటు మనకి లైవ్ టీవీ ఛానల్స్ కూడా మనం చూడొచ్చు. అది 800+ లైవ్ టీవీ ఛానల్స్ మనకి ఇక్కడ వస్తాయన్నమాట. ఇంకా దీంట్లో అయితే జియో ఎయిర్ ఫైబర్లో స్టార్టింగ్ ప్లాన్ 599, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్లో అదే స్టార్టింగ్ ప్లాన్ చూసినట్లయితే మనకి 699 రూపీస్ వస్తుంది. దీంట్లో కూడా సేమ్ 18% GST అడిషనల్ గా మనం పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే దీని స్పీడ్ వచ్చేసి 40 MBPS. జియోలో వచ్చేసి 599 ప్రైస్, దీంట్లో 699 ప్రైస్. ఇంకా జియోలో దీని స్పీడ్ వచ్చేసి 30 MBPS, ఇక్కడ ఎయిర్టెల్ వచ్చేసి 40 MBPS. ఇంకా ఈ రెండిట్లో మీరు 3 months ప్లాన్ తీసుకుంటారు కాబట్టి మీకు వచ్చేసి వైఫై రౌటర్ గానీ సెటప్ బాక్స్ గానీ ఫ్రీగానే వీళ్ళు ఇస్తారు. ఇన్స్టాలేషన్ చార్జెస్ కూడా 0 అన్నమాట. ఎటువంటి ఇన్స్టాలేషన్ చార్జెస్ మీరు ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఓటీటీ యాప్స్ వచ్చేసి ఎయిర్టెల్ లో మనకి ఎక్కువ వస్తాయి అన్నమాట. డిజ్నీ ప్లస్ హాట్స్టార్, సోనీ లివ్, లయన్స్ గేట్ ప్లే, సన్ నెక్స్ట్ ఇలాంటివి చాలా 22 ఓటీటీస్ అనేవి వస్తాయి. కాకపోతే దీంట్లో చూసేది మాక్సిమం కొన్ని అందరు చూస్తారు, మిగతా వాటిలో కంటెంట్ సరిగా ఉండదు, కొన్ని మాత్రమే చూస్తారు కాబట్టి ఇక్కడ ఓకే.